నమస్తే అండి. నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో వచ్చేసి ఒక మంచి హెల్తీ స్వీట్ రెసిపీ అండి. ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి. చాలా చాలా బావుంటది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలు మనకి స్వీట్ రెడీ అయిపోయిద్ది. ఇప్పుడు ఆ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సింపుల్‌గా తయారు చేసుకుందామండి. ఇప్పుడు దానికోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. స్వీట్‌లలో కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ఇప్పుడు ఈ పిండిలో మొత్తం ఆ నెయ్యంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి మొత్తం. మొత్తం ఇలా నొక్కినట్టు బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి ఇలా ముద్దలాగా చేస్తే ఇలా రావాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం పిండి ముద్దని మనం పూరి పిండి ఎలా కలుపుకుంటామో పూరి చేసుకోవడానికి అలా కలుపుకోవాలి. మరి జారుగా ఉండొద్దండి. కొంచెం గట్టిగానే ఉండాలి. మనం పూరికైతే ఎలా కలుపుకుంటామో అలా ఉండాలి. మొత్తం ఇలా కలిపేసుకోవాలి. మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఇందులోకి ఒక పొడి తయారు చేసుకుందామండి స్వీట్‌కి. ఒక పావు కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకోవాలి. ఒక మిక్సీ గిన్నెలో వేసుకోండి. అందులోనే కొన్ని కొబ్బరి ముక్కలండి. మీ దగ్గర పొడి ఉన్నా వేసుకోవచ్చు. అందులోనే ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకొని, ఒక 3 ఇలాచీలు వేసుకోండి. టేస్ట్, ఫ్లేవర్ బావుంటుంది. వేసుకొని వీటిని అన్నిటిని మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం ఫైన్‌గా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం వేసుకోండి. అందులోనే ఒక ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకోండి. వేసుకొని మంట మీడియంగా పెట్టుకొని బెల్లం కరిగించుకోవాలండి. మనకి ఎటువంటి పాకం అక్కర్లేదు. బెల్లం కరిగితే సరిపోయిద్ది దీనికి. ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోండి. ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ బావుంటుంది ఇలాచి పౌడర్ వేసుకోవడం వల్ల. ఇలా వేసుకొని ఆ బెల్లం అంతా కరిగేంత వరకు వాటర్‌ని మరిగించుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని బెల్లం పాకం పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు చపాతీ పిండి మొత్తం బాగా నానింది కదా! ఒక 10 నిమిషాల పాటు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ దీన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు వీటిని చపాతీలాగా చేసుకోవాలండి. మనకు నచ్చిన సైజు మరి పెద్దగా కాకుండా, చిన్నగా కాకుండా మీడియంగా. మీకు చపాతీలాగా పెద్దగా కావాలంటే చేసుకోవచ్చు. లేదంటే పూరి సైజ్ అయినా చేసుకోవచ్చు. నేను చిన్న చిన్నగా మీడియంగా చేస్తున్నానండి. కింద పిండి వేసుకొని ముద్ద తీసుకొని ఇప్పుడు మనం చపాతీలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. సింపుల్‌గా అయిపోతదండి. ఎప్పుడన్నా మనకు స్వీట్ అప్పటికప్పుడు ఏదన్నా తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే త్వరగా అయిపోద్ది. జ్యూసీగా టేస్ట్ చాలా బావుంటుంది. దానిపైన పొడి వేసుకొని తింటాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇలా నేను పూరీల సైజులో చేసుకున్నానండి. మీకు కావాలంటే కొంచెం పెద్దగా అయినా చేసుకోవచ్చు. అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చపాతీ అందులో వేసుకొని కాల్చుకోవాలి. మనకు పొంగకపోయినా పర్వాలేదండి. పూరీలంత కలర్ రాకుండా మామూలుగా జస్ట్ కాలితే సరిపోయిద్ది. మనకు అంత పూరీలాగా క్రిస్పీగా రానవసరం లేదు. జస్ట్ అటు ఇటు 2 వైపులా కాల్చుకోవాలి. పూరీని కాల్చుకున్నట్టు కాల్చుకొని ఇప్పుడు తీసేసుకొని మనం ఏదైతే బెల్లం పాకం పట్టుకున్నాంగా అందులో వేసుకొని 2 వైపులా డిప్ చేసేసుకొని తీసేసుకోవాలి. ఎక్కువ సేపు ఉంచొద్దండి. మీరు ఎక్కువ సేపు ఉంచారంటే మొత్తం అది తునిగిపోతుంది. సో, డిప్ చేసేసుకొని వెంటనే తీసి పక్కన ప్లేట్‌లో వేసుకోవాలి. అన్నీ ఇలాగే చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా పొడి పట్టి పెట్టుకున్నాం గదా! పుట్నాలు, కొబ్బరి ఈ పొడి దాని మీద వేసేసుకోవాలి. మీకు కొంచెం ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ పొడి వేసుకోండి. లేదంటే నార్మల్‌గా కావాలి అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మిగతాయి గూడా అలాగే పొడి వేసుకొని ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోయిద్దండి. మనకు వెంటనే 5 నిమిషాల్లో స్వీట్ అయితే రెడీ అయిపోయిద్ది. చాలా బావుంటుంది. అది పుట్నాలు, కొబ్బరి, బెల్లం వేసాం గదా! ఆ పొడి గూడా టేస్ట్ బావుంటుంది. అందులో ఈ చపాతీలలో వేసుకొని తింటే మనకు జ్యూసీగా టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. ఈజీగా అయిపోయిద్దనమాట. ఎప్పుడన్నా ఏదన్నా తినాలనిపించినా కొత్తగా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. అన్నిటిలో ఇలా వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే జ్యూసీగా లోపల పొడి తగులుతూ ఇలాచీ ఫ్లేవర్ తోటి పుట్నాల పొడి, కొబ్బరి వేసాం గదా! ఆ టేస్ట్ తగులుతూ టేస్ట్ అయితే చాలా బావుందండి. మీరు ఇలా తుంచుకోవచ్చు. లేదంటే నేను ముక్కలు కట్ చేసుకున్నాను. లోపల పొడిగా ఉంటుంది. ఇంకా జ్యూసీగా మనము బెల్లం పాకంలో వేసాం గదా! జ్యూసీగా టేస్ట్ అయితే చాలా బావుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అప్పటికప్పుడు ఇన్‌స్టెంట్‌గా కావాలంటే ఒకసారి ఇలా చేసుకొని తినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.